Father, thank you for this time, Lord. ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన వాడు అని ఇదిగో మేము అనేక మంది సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయం దేవా, మీరు మా కోసం ఏం సిద్ధపరిచారో ఆ శ్రేష్టమైన ఆ ప్రత్యక్షతలను మా అందరి జీవితాల్లో విడుదల చేయమని అడుగుతా ఉన్నాం. ఎవరైతే ఆశతో సిద్ధపడి వచ్చారో, ఎవరైతే కొన్ని విషయాల గురించి ప్రార్థిస్తూ వచ్చారో, ఎవరైతే కొన్ని విషయాల్లో బ్రేక్ త్రూస్ కోసం చూస్తూ ఉన్నారో, ఫాదర్, వీ బిలీవ్ దట్ లార్డ్ యువర్ వర్డ్ విల్ బి ద గైడింగ్ లైట్ ఫర్ దెమ్. నీ వాక్కు సమస్తమైన వెలుగుతో వారిని ముందుకు నడిపించినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీరందరూ బాగున్నారా? మీ నుంచి ఏమన్నా స్పందన వస్తే కానీ నా బండి కదలదు అనమాట. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక భార్యాభర్త ఉన్నారు. భార్య మంచి ప్రార్థనాపరురాలు. ఆమె ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటుంది. సో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు ఒక కళ ఆమెకి చూపించాడంట. ఒక డ్రీమ్ ఇచ్చాడు. ఆ కళలో ఏం జరుగుతూ ఉందంటే, ఇంకొన్ని రోజుల తర్వాత ఆ జంట యొక్క పెళ్లి రోజు రాబోతూ ఉంది. వెడ్డింగ్ యానివర్సరీ రాబోతూ ఉంది. సో ఈ లేడీకి దేవుడు ఏం చూపించాడంటే, ఆ డ్రీమ్లో, అంటే దేవుడు చూపించాడని కాదు, ఆమె డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్లో ఆమెకి ఏం కనపడిందంటే, తన భర్త ఆమెకి డైమండ్ రింగ్, తర్వాత కొన్ని నెక్లెస్లు, తర్వాత బ్రేస్లెట్, తర్వాత కొన్ని డైమండ్ అండ్ గోల్డ్ రింగ్స్ ఆమెకి కొని ఇస్తున్నట్టుగా ఆ కల్లో ఆమెకు వచ్చింది. సో ఆమె ఉదయాన్నే లేచి వాళ్ళ భర్తతో ఈ ప్రత్యక్షత పంచుకుంది. అవునా? తనకు వచ్చిన కళ చెప్పింది. ఏమండి, నాకు ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి పడుకున్నాను, కళ వచ్చింది. ఇట్లా అన్నీ నాకు మీరు కొనిస్తున్నట్టు డైమండ్వి, గోల్డ్తో ఉన్న అన్ని విలువైన రాళ్ళతో ఉన్న చాలా తాడ్లు, చాలా నగలు, చాలా, అవునా, వీటన్నిటిని నాకు కొనిస్తున్నట్టు ఒక కళ వచ్చిందంటే, ఆయన అన్నాడు, భర్త అన్నాడంట, సరే అమ్మా, మరి తప్పకుండా చేద్దాం, మన పెళ్లి రోజు వచ్చే టయానికి మనము అది నెరవేరుతుందిలే, తప్పకుండా దాన్ని జరిగిద్దాం అన్నట్టు మాట్లాడాడంట. సో ఆమె పెళ్లి రోజు దాకా వెయిట్ చేసింది. సో పెళ్లి రోజు వాళ్ళ భర్త ఏం చేశాడంటే, ఒక గిఫ్ట్ బాక్స్ తీసి ఆమె ఇచ్చాడు. ఆ గిఫ్ట్ బాక్స్ దాని మీద అంతా కూడా గిఫ్ట్ పేపర్తో అది ర్యాప్ చేస్తుంది. సరే ఆమె హడావుడిగా నేను అడిగిన డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్స్, గోల్డ్ చైన్స్, అవునా, చెవులకు పెట్టుకున్నాయి, ముక్కులకు పెట్టుకున్నాయి, తర్వాత కాళ్ళకు పెట్టుకున్నాయి, తర్వాత అవునా అన్నీ ఇందులోనే పెట్టుంటాడని ఆమె చూస్తాం. ఆయన ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఒక బుక్ ఉంది అందులో. ఆ బుక్ పేరేంటంటే, కళల్ని ఎలా తర్జుమా చేయాలో తెలుసుకోవటం అనే పుస్తకం బహుమానంగా ఇచ్చాడంట. కొంతమందికి అర్థం కాల. అలాగే దేవుడు మాట్లాడే విషయాలు కూడా, దేవుడు నీకు ఇస్తానని చెప్పిన విషయాలు కూడా, నువ్వెప్పుడైతే ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఆత్మీయంగా ఆయనతో అనుసంధానమై నువ్వు ఆయనతో నడవో, ఆ స్త్రీకి ఎలాగ అన్ని నెక్లెస్లు, అన్ని డైమండ్ రింగ్లు బహుమానంగా వచ్చినట్టు కల్లో మాత్రం చూసింది కానీ నిజంగా చూడలేదు, అలానే మన జీవితాల్లో కూడా మనం చాలా వింటూ ఉంటాం, చాలా ప్రత్యక్షలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆత్మీయంగా ఎప్పుడైతే దేవునితో మనం అనుసంధానమైన స్థితిలో ఉండమో మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. సో ఎంతమంది నాతో ఉన్నారు? సో ఈ సాయంకాల సమయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం, కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలోకి వెళ్దాం. లూక్ చాప్టర్ 19. లూకా సువార్త 19వ అధ్యాయం
కొన్ని వచనాలు చదువుదాం. ఆయన సంచరించు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోగుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాను. అందరం చదువుదామా? ఐదో వచనం. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొని. 8వ వచనంలోకి వెళ్దాం డైరెక్ట్గా. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నాస్తిలో సగము బీదలకు ఇచ్చున్నాను. నేను ఎవని వద్ద ఆయనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. సో ఈ వాక్య భాగం మనందరికీ బాగా పరిచయమైనటువంటి భాగము. యేసుప్రభు వారు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆయన ఆ పట్టణంలో గుండా వెళ్తూ ఉన్నాడు. సో అక్కడ ఒక ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. సుంకపు గుత్తదారుడు అంటే పన్ను వసూలు చేసేటువంటి ఒక అధికారి. అందరు చెప్తారా? ట్యాక్స్ కలెక్టర్. మామూలు నిజమైన కలెక్టర్ కాదు, ట్యాక్స్ కలెక్టర్. ఓకేనా? సో యేసు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాడు. యాంప్లిఫైడ్ క్లాసిక్లో వెళ్దాం. అండ్ హీ వాస్ ట్రయింగ్ టు సీ జీసస్ విచ్ వన్ హీ వాస్, బట్ హీ కుడ్ నాట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద క్రౌడ్ బికాస్ హీ వాస్ స్మాల్ ఇన్ స్టేచర్. జక్కయ్య పొట్టివాడంట. యేసు ఎవరో చూద్దామని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ జనసమూహం అంతా అక్కడ ఉన్నప్పుడు తన పొట్టితనం వల్ల జక్కయ్య యేసుని చూడలేకపోతున్నాడు. అవునా? యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమైందంటే బికాస్ హీ వాస్ స్మాల్ ఇన్ స్టాచర్. తన ఆత్మీయంగా మాట్లాడితే మనం చాలాసార్లు కొన్ని విషయాల్లో ప్రభువుని మనం చూడాలనుకుంటాం. ఎంతమందికి యేసయ్యని చూడాలన్న ఆశ ఉంది? 2025 మీ సంవత్సరం. హల్లెలూయా. మీ వైబ్రేషన్ సరిపోవట్లేదు, మీరు ఇట్లా ఉంటే చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు. ఓకే, సో యేసయ్యని చూడాలనుకుంటున్నాడు కానీ బట్ హీ వాస్ స్మాల్ ఇన్ స్టాచర్. చాలాసార్లు మన పరిస్థితుల్లో యేసయ్య కదిలితే బాగుంటుంది, యేసయ్య దిగి వచ్చి కార్యం చేస్తే బాగుంటుంది, యేసయ్య మన పక్షంగా ఏదో చేస్తే బాగుంటుంది. కానీ యేసయ్యని కలుసుకోవాలంటే దేర్ నీడ్స్ టు బీ అ సర్టెన్ స్పిరిచువల్ స్టాచర్. ఒక ఆధ్యాత్మికమైన స్థితి కావాలి, ఒక స్టేచర్ ఉండాలి, ఒక స్థితి ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. సో ఆ స్థాయిలోకి వస్తేనే కానీ ఆ పరిస్థితుల్లో యేసయ్య మన జీవితాల్లోకి వచ్చి మనల్ని సంధించలేడు. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడు? తన స్థాయిలో తక్కువ వాడిగా ఉన్నాడు కాబట్టి యేసయ్యని చూడలేకపోతున్నాడు. కానీ జక్కయ్యలో ఒక ఆశ ఉంది, ఒక బలమైన కోరిక ఉంది. ఏంటి? ఎలాగైనా యేసయ్యని చూడాలి. హల్లెలూయా. ఎంతమంది అలాంటి కోరికతో ఉన్నారు ఈ సాయంకాలం? నేను ఎలాగైనా నా పరిస్థితుల్లో నా యేసయ్య కదలటం చూడాలి, నేను ఎలా అయినా నా పరిస్థితుల్లో ప్రభు నా పక్షంగా పని చేసి కార్యములు చేయటం చూడాలి. జక్కయ్య అలాంటి డిజైర్తో మండుతూ ఉన్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఆలోచిద్దాం. యేసుప్రభు వారు చాలా గొప్ప వ్యక్తి. ఎందుకని? ఆయన మనుషుల మధ్యలోకి వెళ్తూ ఉన్నాడు, కార్యాలు చేస్తూ ఉన్నాడు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కొంతమంది యూదులు ఆయన గ్రహిస్తూ ఉన్నారు. మనం గ్రంథాలలో చదువుకున్నటువంటి మెస్సయ్య అయితేనే. సో ఆయనకు ఆల్రెడీ ఒక పేరు ఉంది. యేసయ్యకి ఆల్రెడీ కొంచెం ప్రఖ్యాతి ఉంది. ఆయనకి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, ఒక ప్రామినెంట్ పర్సన్ యేసయ్య. ఈవెన్ జక్కయ్య కూడా ప్రామినెంట్ పర్సన్. ఎందుకని? సమాజంలో ఒక స్థానంలో ఉన్నాడు. కానీ ఈ వాక్యాన్ని మనము ఆత్మీయంగా తర్జుమా చేసినప్పుడు మనము యేసయ్య యొక్క సంధింపుని మనం చూడాలంటే, యేసయ్యతో మనకి ఎన్కౌంటర్స్ కావాలంటే మన స్పిరిచువల్ స్టేచర్ని మనం పెంచుకోవాలి. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక స్థితిని పెంచుకోవాలి. సో జక్కయ్యకి ఆ స్టేచర్ లేదు, జక్కయ్యకి ఆ స్థితి లేదు, ఆ స్థానం లేదు. కానీ యేసయ్య వదిలిపెట్టాడా? యేసయ్య వదిలిపెట్టలా. యేసయ్య ఏం చేశాడు? అతను చెట్టెక్కి కూర్చున్నాడు. యేసయ్య జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య, నేను నీ ఇంటికి రావాలి.
నేను ఇంటికి రావాలి జక్కయ్య, నేను నీతో పర్సనల్గా ఏదో మాట్లాడాలి. సో యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చాడు, జక్కయ్యతో కూర్చున్నాడు, మాట్లాడాడు. కొంతమంది ఓకే. సో జక్కయ్యతో కూర్చొని మాట్లాడిన తర్వాత జక్కయ్య ఏమంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం ఏం చేస్తున్నాడంట, బీదలకి ఇస్తున్నాను. నేను ఎవని వద్ద అయినను అన్యాయంగా దేనినైనను తీసుకొని ఎడల ఏం చేస్తాడంట, అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఏమన్నాడు జక్కయ్య? అంతకుముందు జక్కయ్య యొక్క స్థితి ఎలా ఉంది? ఆ రోజుల్లో జక్కయ్య ఒక ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి, పన్ను వసూలు చేసే వ్యక్తి కాబట్టి, వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే రోమా సామ్రాజ్యం కింద, రోమా ప్రభుత్వం కింద పనిచేసి యూదుల మీద పెత్తనం చెలాయించేవాళ్ళు. సో కొన్నిసార్లు అన్యాయంగా సొమ్ముని దొంగిలించేవాళ్ళు. అంటే జక్కయ్య ఉన్నటువంటి దినాల్లో ట్యాక్స్ కలెక్టర్స్ని ఎలా చూసేవాళ్ళు అంటే ట్రైటర్స్ లాగా చూసేవాళ్ళు, ద్రోహుల్లాగా చూసేవాళ్ళు. వీళ్ళు సమాజానికి ద్రోహం చేస్తున్నారు, వీళ్ళు మనుషులకి ద్రోహం చేస్తున్నారు, కొన్ని పన్నులు అన్యాయంగా వసూలు చేస్తున్నారు అని ఒక ద్రోహిలాగా చూసేవాళ్ళు. అది జక్కయ్య యొక్క స్థానము, జక్కయ్య యొక్క స్థితి సమాజంలో. కానీ యేసయ్య వచ్చి జక్కయ్యతో కూర్చొని మాట్లాడిన తర్వాత ఎప్పుడు డబ్బులు కలెక్ట్ చేసుకునే జక్కయ్య, ఎప్పుడు కూడా పన్నుని వసూలు చేసుకునే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువా నా ఆస్తిలో నేను సగము బీదలకి ఇస్తున్నాను ప్రభువా. ఇంకొక మాట ఇస్తున్నాను ప్రభువా, ఎవరికైనా ఎవరి దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకొని ఉంటే 4 గంతలు నేను తిరిగి ఇస్తున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు జక్కయ్య మార్పు చెందిన తర్వాత అదే సమాజంలో నడుస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు జక్కయ్యని ఎలా చూసేవాళ్ళు? ద్రోహిలాగా చూసేవాళ్ళు. అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నారు, అవునా? రోమా ప్రభుత్వం కింద పని చేస్తా వీళ్ళు మా మీద పెత్తనం చలాయిస్తున్నారని మనుషులు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసయ్య మాట్లాడిన తర్వాత, యేసయ్య జక్కయ్యని సంధించిన తర్వాత మనుషులు ఎలా చూస్తున్నారు తెలుసా? ఇదేంటి, ఎప్పుడు తీసుకున్న జక్కయ్య ధారాళంగా ఇచ్చేవాడిగా అయిపోయాడు. ఎప్పుడు తీసుకునే జక్కయ్య ఈరోజు మారిపోయామంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకి నేను ఇచ్చేస్తాను. అంటే ఆ సంధింపు ఏం చేసిందంటే జక్కయ్యలో ఒక రూపాంతరపు అనుభవాన్ని తీసుకొని వచ్చింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో ఈ సంవత్సరము ఒక ఎన్కౌంటర్ నేను మీకు ఇవ్వబోతా ఉన్నాను. 2025లో ఒక సంధింపు నేను ఇవ్వబోతా ఉన్నాను. ఆ సంధింపులో మీ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చి ఏ సమాజం ఎదుట మీరు తక్కువగా చూడబడ్డారో అదే సమాజం ఎదుట క్రీస్తు యొక్క వెలుగుని ప్రదర్శించేవారుగా ఆయన మనల్ని లేకపోతా ఉన్నాడు. ఓ కమాన్, హల్లెలూయా. ఎంతమందికి అలాంటి మార్పు కావాలి? ఇతరులు చూసి గ్రహించలేనటువంటి మార్పు మనకు అవసరం లేదు. దేవుడు మనకి కొంచెం వెలుగు ఇవ్వాల, అత్యధికమైన వెలుగు ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది స్పిరిట్లో కనెక్ట్ అయ్యలేరు, అవునా? బయట ఈ టైంలో కొంతమంది పిల్లలు బండ్ల మీద పీకలు పట్టుకొని వెళ్తూ ఉంటారు, తెలుసా మీకు? వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండటం కంటే అంతకంటే శ్రేష్టమైన ఎంజాయ్మెంట్ ఏది లేదని నేను చెప్తున్నాను. హల్లెలూయా. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీరు ఇక్కడికి వచ్చారు. సో ఈ సంవత్సరాన్ని మీరు ఎలా నావిగేట్ చేయబోతా ఉన్నారు? మీరు వెళ్తున్న మార్గంలో మీరు వేటిని చూడబోతున్నారు? దేవుడు ఎలాగ మార్పులు తీసుకురాబోతున్నాడు? దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. జక్కయ్యకి దేవుడిచ్చిన సంధింపు మనలో చాలా మందికి ఆయన ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు. మనల్ని మన కుటుంబం చూసినప్పుడు, సమాజం చూసినప్పుడు, ఇతర మనుషులు చూసినప్పుడు, నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఒక మార్చబడిన వ్యక్తిని వాళ్ళు చూడబోతా ఉన్నారు. లాస్ట్ ఇయర్ వరకు నువ్వు మారావో లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా అంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఎవరైతే ఈ వాక్యాన్ని మంచి హృదయంతో స్వీకరిస్తూ ఉన్నారు మీకు ఒక సంధింపు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది డిజైర్ చేస్తూ ఉన్నారు? ఎంతమంది అలాంటి కోరిక కలిగి ఉన్నారు? యేసయ్య నన్ను సంధించాలి. ఆ సంధింపు ఎలా ఉండాలంటే అందరూ నన్ను చూసినప్పుడు క్రీస్తు యొక్క వెలుగు నాలో నుండి ప్రతిబింబ చేయటం చూడాలి, క్రీస్తు యొక్క వెలుగు నాలో నుండి బయలు వెళ్ళటం చూడాలి. ఎంతమందికి అలాంటి డిజైర్ ఉంది? ఆ వెలుగును చూసి యేసయ్య జక్కయ్యతో ఏమంటున్నాడు తెలుసా?
ఇతను కూడా అబ్రహాము సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నా కుమారుడు ఉన్నాడు. ఏ కుమారునితో అయితే ఆశీర్వాదము గురించిన నిబంధన నేను మొట్టమొదటిగా చేశాను, ఏ కుమారుడితో అయితే భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశ్రయించబడతాయి అని చెప్తాను, ఆయన లీనియేజ్లోకి, ఆయన వారసత్వంలోకి జక్కని నేను కలుపుతున్నాను. ఇంకా నువ్వు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్యాయంగా పన్ను వసూలు చేసి రోమా సామ్రాజ్యానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. జక్కే నువ్వేం చేయబోతున్నావు తెలుసా? యేసు ప్రభు కూడా చెప్పలే, జక్కే అంటున్నాడు. జక్కే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఒకవేళ అన్యాయం చేస్తుంటే ఎవరికైనా 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. ప్రభువా, నువ్వు నా జీవితాన్ని మార్చావు కదా, అబ్రహాము సంతానంగా నన్ను పిలుస్తున్నావు కదా, మా తండ్రి అయిన అబ్రహాముతో నన్ను నువ్వు జత కలిపావు కదా, అబ్రహాము ఆశీర్వాదానికి నన్ను వారసునిగా చేసావు కదా ప్రభా, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఏ అబ్రహాము వారసత్వాన్ని నాకు ఇచ్చావో ఆ అబ్రహాము యొక్క వారసత్వం ద్వారానే నేను మరలా ఆశ్రయించబడబోతా ఉన్నాను. నేను సర్వ సమృద్ధిని చూడబోతా ఉన్నాను. నేను ఏలేమీ చూడను. నువ్వు నన్ను పోషిస్తావు, నువ్వు నన్ను నడిపిస్తావు, నువ్వు నన్ను చూసుకుంటావు, నువ్వు నాకు కాపాడుతావు, నేను పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి ఇస్తావు, సమస్తం నువ్వు రెస్టోర్ చేస్తావు. నేను ఈ మాట నమ్ముతున్నాను ప్రభా అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవుతున్నారు కొంతమంది. ఐ థింక్ ఈరోజు ఎవరైతే వర్షిప్ మిస్ అయ్యారో మీరు చాలా మిస్ అయ్యారు. ఈరోజు మెసేజ్ కంటే ఎక్కువ మిస్ అయ్యారు. ఎందుకంటే 31వ తారీఖు ఆరాధన చేయకుండా వెళ్తే అది సంపూర్ణం కాదు. అందుకని మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తాను మాకని. ఓకే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 10వ వచనంలో ఏముంటుందంటే, ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము ప్రవచనాత్మ అయినది. 2025లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఆయన మనలో తెచ్చే మార్పు వల్ల, ఆయన మన లోపల తీసుకొచ్చే ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఆ మార్పు ఎలా ఉండబోతుందంటే అనేక మంది జీవితాలకి ఒక ప్రవచనంగా ఉండబోతా ఉంది. అంటే మనం కొంతమంది దగ్గర నిలబడి మనం ప్రవచించాల్సిన అవసరంలా, వాళ్ళు మనలో కలిగిన మార్పును చూసి, మన లోపల నుండి వస్తున్న క్రీస్తు యొక్క మహిమను, వెలుగును వాళ్ళు చూసి వాళ్ళు ఏమంటారంటే, మిమ్మల్ని చూసినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడండి, మిమ్మల్ని చూసినప్పుడే ఈ అలవాటుని వదిలేయాలనిపిస్తుందండి, మిమ్మల్ని చూసినప్పుడే ఇంకా జీవితంలో ఎప్పుడు అన్యాయం చేయకూడదండి చేయకూడదు అన్నట్లు అనిపిస్తుంది అని చెప్పబోతా ఉన్నారు. కమాన్ కమాన్ కమాన్, ఎంతమంది దాన్ని డిజైర్ చేస్తా ఉన్నారు? అది జెన్యూన్ మార్పు, ఆథెంటిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలా సాధికారతో కూడినటువంటి మార్పు, జెన్యూన్ మార్పు. ఎంతమంది అలాంటి డిజైర్ కలిగి ఉన్నాడు? నేను మీకేదో పెద్ద వర్డ్ ఇవ్వడానికి రాలేదు, కానీ ఏం జరగబోతుందో నేను చెప్తున్నాను. ఎవరైతే డిజైర్ కలిగి ఉన్నారో మీకు జరగబోతా ఉంది. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా? కొన్ని రెల్మ్స్లోకి మీరు వెళ్ళటానికి, కొన్ని డైమెన్షన్స్లోకి వెళ్ళటానికి, కొన్ని ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళటానికి మీకు స్పిరిచువల్ స్టేచర్ లేదు, ఆత్మీయ స్థాయి లేదు. కానీ నేను పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? కృప ఇవ్వబోతా ఉన్నాను, గ్రేస్ ఇవ్వబోతా ఉన్నాను. ఆ గ్రేస్ ఏం చేస్తుందంటే, యేసు ప్రభువే వచ్చి మీ చేతిని పట్టుకొని నువ్వు ఏ ఆత్మీయ కోణంలోకి ఈ సంవత్సరం నడవాలో అందులోకి ఆయన్ని నడిపించబోతా ఉన్నాడు. నీ దృష్టి నువ్వు ప్రభువు మీద పెట్టగలిగితే చాలు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఇంకొక 20 నిమిషాలు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలోకి వెళ్దాం. మీ అందరికీ బాగా తెలిసిన భాగం. అతని పక్షం నా జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అందరం చదువుదాం. యెషయా 45 మొదటి 3 వచనములు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్దాం ఒకసారి దేవునికి. హల్లెలూయా.
దేవుడు కోరేష్ అనేటువంటి ఒక రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు దేవుని ఎరిగిన వ్యక్తి కాదు. సో దేవుడు పారసీకుల సామ్రాజ్యానికి చెందిన కోరేష్ని ఆయన లేపుకొని, ఇజ్రాయిల్ ఎప్పుడైతే బబులోని యొక్క చెరలోకి వచ్చారో, ప్రవచనం ప్రకారం 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆ చెరలో నుండి బయటికి రాబోతూ ఉన్నారు. సో దేవుడు ఏం చేశాడంటే అన్యుడైన ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నాడు. అతను ఎవరంటే కోరేష్ అనమాట, కింగ్ సైరస్ అనమాట. కోరేష్ని దేవుడు ఏర్పాటు చేసుకొని కోరేష్ని దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. అందరు ఈ మాట చెప్తారా? అభిషేకిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను నూతనంగా అభిషేకిస్తూ ఉన్నాడు. సో కోరేష్ అనే వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడంట. అభిషేకించి దేవుడు కోరేష్ని ఎలా వాడుకోబోతున్నాడు చెప్తున్నాడు. యాక్చువల్గా యెషయా ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు అప్పటికి కోరేష్ ఇంకా పుట్ల. యెషయా ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఇంకా బబులోను చెరలోకి వెళ్ళ. అంటే కోరేషు రాకముందే 150 సంవత్సరాల ముందు ఆత్మీయ పరిధిలోకి వెళ్ళి దేవుడు తన ఆత్మీయ నేత్రాలు తెరిచిన తర్వాత యెషయా ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పలానా టైంలో చెరలోకి వెళ్ళబోతూ ఉన్నారు. 70 సంవత్సరాల సమయం అనేది ముగింపు అయ్యే టైంలో నేను కోరేష్ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాను. అవునా? యెషయా మామూలు ప్రాఫిట్ కాదు. ఎందుకో తెలుసా? ఎవరు వస్తారో అతని పేరేంటో కూడా 150 సంవత్సరాల ముందే చెప్పాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఏదో చేస్తాడని చెప్పట్లా. ఏమని చెప్తున్నాడు? అతని పేరు కోరేష్ అని కూడా చెప్పాడు. హల్లెలూయా. నేనే కోరేష్ అని వచ్చుంటారు చాలామంది, కానీ అతను ఎవరంట? రాజు. హల్లెలూయా. ఇప్పుడు కోరేష్ రాజుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత కోరేష్కి ఒక పర్పస్ ఇచ్చాడు, ఒక ఉద్దేశం నెరవేర్చమని చెప్పాడు. అదేంటంటే ఇజ్రాయిల్ ప్రజల్ని బబులోను చెరలో నుండి బయటికి తీసుకొచ్చి యెరూషలేంలో 2వ మందిరం తిరిగి కట్టించాలని దేవుడు కోరేష్ని అభిషేకించాడు. దేనికి అభిషేకించాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని బబులోను చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చి యెరూషలేంని బాగు చేసి యెరూషలేంలో 2వ మందిరం, 2వ దేవాలయం తిరిగి కట్టించాలని దేవుడు అభిషేకించాడు. అంటే కోరేష్ని దేవుడు ఆశీర్వించబోయే ముందు, కోరేష్ ద్వారా దేవుడు తన ప్రజల ఎదుట కార్యాలు చేయబోయే ముందు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడున్న మనందరి జీవితాలు ఎప్పుడైతే దేవుని రాజ్య సంబంధమైన ఉద్దేశాలతో అనుసంధానం అవుతాయో ఆ రోజు నుంచి ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కోరేష్ని అభిషేకించి ఊరికనే వదిలి, కోరేషు నీకు బాగా అనాయింటింగ్ ఉంది కోరేషు, నువ్వు భాషల్లో బాగా ప్రార్థన చేస్తావు, అప్పుడప్పుడు ప్రవచనం చెప్తావు, లేకపోతే అప్పుడప్పుడు డ్యాన్స్ వేస్తావు అనట్లా. దేవుడు కోరేష్తో ఏమన్నాడు? కోరేషు, నీ ద్వారా నేను ఒక కార్యం చేయబోతున్నాను. ఆ కార్యం ఏంటంటే సాధారణమైన కార్యం కాదు కోరేషు, అది ఇజ్రాయెల్ చరిత్రలో శాశ్వత కాలం లిఖించబడి ఉండబోతా ఉంది. అది మామూలు అనాయింటింగ్ కాదు కోరేష్ అని చెప్తున్నాడు దేవుడు. అవునా? ఇజ్రాయెల్ చరిత్ర చదివినప్పుడు ఈరోజు కూడా కోరేష్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకని? కోరేష్ అనే వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కోరేష్ని అభిషేకించిన తర్వాత ఆ వచనం చూద్దామా? నేను రాజుల నడికట్లు విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. దేవుడు ఏం చేస్తాడంట? రాజుల యొక్క నడికట్లు విప్పుతాడంట. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమన్నాడంటే, ఐ విల్ అనామ్ అండ్ అన్గర్డ్ ద లోయిన్స్ ఆఫ్ కింగ్స్ టు ఓపెన్ డోర్స్ బిఫోర్ హిమ్ సో దట్ గేట్స్ విల్ నాట్ బి షట్. తెలుగులో ఆ వచనాన్ని విడివిడిగా ఇచ్చాడు, యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఆ వచనాన్ని కలిపిచ్చాడు. రాజుల యొక్క నడికట్లు విప్పటం ద్వారా అంట కోరేష్ కంట దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడంట. అల్లే ఏం చేసంట? రాజుల యొక్క నడికట్లు. అంటే ఆ రోజుల్లో బబులోన్ని కానీ లేకపోతే బబులోని యొక్క చరిత్ర మనం చూసినప్పుడు, లేకపోతే అష్షూరీయుల యొక్క చరిత్ర చూసినప్పుడు ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళంటే ఒక డబుల్ బ్రెస్టెడ్ ప్లేట్ అనేది ఒకటి ధరించేవాళ్ళు, ఒక కవచం లాంటిది. అవునా? రాజులు ధరించేవాళ్ళు. ఓకే, ఆ రోజుల్లో ఉన్న సంస్కృతిని బట్టి. సో రాజులు ఆ రోజుల్లో ఈ కవచం అంటున్నాను నేను, డబుల్ బ్రెస్టెడ్ ప్లేట్, యాక్చువల్గా తెలుగులో అయితే నడికట్టు అని రాశారు సింపుల్గా. అవునా? పల్లెటూరులో మనం తాతలు కట్టుకున్న లుంగి కట్టు కాదు ఇది, నడికట్టు. ఓకే,
ఆ డబుల్ బ్రెస్టెడ్ ప్లేట్, ఆ కవచాన్ని రాజులు కట్టుకున్నప్పుడు ఏంటంటే అది వాళ్ళ హోదాకి గుర్తు, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ ప్రఖ్యాతికి గుర్తది. సో ఎప్పుడైతే ఆ రోజుల్లో ఒక రాజు యుద్ధంలో ఓడిపోయేవాడో ఏం జరిగేదంటే రాజు ఏం చేసేవాడంటే ఆ నడికట్టుని ఉపదీసేవాడు. ఆ నడికట్టుని తీసేస్తే అర్థం ఏంటంటే శత్రు రాజుకు ఒక వర్తమానం చెప్తున్నట్టు. అదేంటంటే నేను ఓడిపోయాను, ఇక నుండి నువ్వు వచ్చి నా రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పినట్టు. సో దేవుడు కోరేష్తో ఏమంటున్నాడంటే, కోరేషు, ఇజ్రాయేలీని విడిపించడానికి నేను నిన్ను వాడుకోబోతున్నాను. నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి. అవునా, నేను చెప్పేది మీకు కనెక్ట్ అవ్వనట్టు ఉంటుంది, కానీ అక్కడే అసలైన విషయం ఉంటుంది. నేను రాజుల యొక్క నడికట్లు విప్పుతాను. విప్పటం ద్వారా కోరేషు నీకు ద్వారాలు తెరవబోతా ఉన్నాను. ఎందులోకి? రాజ్యాల్లోకి. ఒక రాజు ఓడిపోయి సరెండర్ అయ్యాడంటే అర్థం ఏంటి? రాజ్యం మొత్తం ఇచ్చాడని. ఎంతమంది నాతో ఉన్నారు? పాస్టర్ గారండి, మాకున్న సమస్యలనే జయించలేకపోతున్నాం, మీరు ఏకంగా రాజ్యాల దాకా వెళ్ళారు. కోరేషు కూడా అని ఉంటాడు, ప్రభా అసలు నువ్వే ఎవరో నాకు సరిగ్గా తెలియదు, ధర్మశాస్త్రాన్ని నేను సరిగ్గా చదవలేదు, ఇవేంటి నన్ను వాడుకుంటావా? కానీ కోరేషు, మరి ఆ రోజుల్లో దేవునికి కోరేష్కి మధ్య సంభాషణ ఏం జరిగిందో, మధ్యలో ఏ ప్రవక్త ఉన్నాడో, మరి ఎవరున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఎస్ అన్నాడు, దేవుని ప్లాన్లోకి వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్లాన్లోకి వచ్చాడో దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం 2025లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఇటు సైడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేరు అందుకే చెప్పట్లే మీకు, సరదాగా. ఈ సంవత్సరం 2025లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీకు ద్వారాలు తెరవటానికి, నువ్వు ఆయన రాజ్యం యొక్క ఉద్దేశాలతో అనుసంధానమై ఉన్నావు కాబట్టి, బికాజ్ యు హ్యావ్ అలైన్డ్ టు ద పర్పస్ ఆఫ్ ద కింగ్డమ్, ఆయన రాజ్యపు ఉద్దేశాలు, ఆయన రాజ్య అభివృద్ధి కోసం నువ్వు పాటుపడుతున్నావు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ద్వారాలు మూయబడినాయో ఆ ద్వారాలు తెరవటానికి రాజుల యొక్క నడికట్లు నేను విప్పబోతా ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆ ఫీల్డ్లో, ఆ బిజినెస్లో, ఆ వ్యాపారంలో, ఆ కెరీర్లో ఎవరైతే కింగ్స్గా ఉన్నారో వాళ్ళ నడికట్లు విప్పి దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆ నడికట్టును ఆయన కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆంటర్‌ప్రెన్యూర్స్తో మాట్లాడుతున్నా, ఒక విజన్ కలిగిన వాళ్ళతో మాట్లాడుతున్నా, దేవుణ్ణి లైట్గా తీసుకునే వాళ్ళతోనే మాట్లాడట్లా. నేను ఎలా అయినా బ్రతికి ఈ తరానికి ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా మిగిలిపోవాలని కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. నువ్వు బ్రతికి భూమి మీద వెళ్ళిపోయావంటే రాబోతున్న 100 సంవత్సరాలు నీ గురించి చెప్పుకోవాలి. ఫలానా వ్యక్తిని బట్టి మా వంశం అంతా, మా కుటుంబం అంతా, మా ఊరంతా, మా పట్టణం అంతా దేవునిలోకి వచ్చిందని చెప్పాలి. హల్లెలూయా. అలాంటి వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నాను ఈ రాత్రి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు ద్వారాలు తెరవబట్టలేదు అని ప్రార్థన చేస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ ఏమన్నాడు తెలుసా ఈరోజు? రాజులు వాళ్ళ నడికట్లిప్పి నీకు ద్వారాలు తెరుస్తారు. సాధారణమైన వ్యక్తులు కాదు, ఒక స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మేము ఇక్కడ ఉన్నాము, మేము దీన్ని సరిగ్గా చేయలేకపోతున్నాము, నీ మీద దేవుని అభిషేకం ఉంది, మీ మీద దేవుని కృప ఉంది, మీరొచ్చి దీన్ని తీసుకోగలుగుతారా? మీరొచ్చి ఈ వ్యాపారం చేయగలుగుతారా? మీరొచ్చి ఈ స్థానాన్ని ఆక్రమించుకోగలుగుతారని రాజులు వాళ్ళ నడికట్లు ఇప్పేసి ఉన్నతమైన వాటిలోకి మనల్ని ఆహ్వానించబోతా ఉన్నారు. హల్లెలూయా. కమాన్, చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎంతమంది నాతో ఉన్నారు? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. హల్లెలూయా. నీకు మెట్టగా ఉన్న స్థలముల్ని దేవుడు ఏం చేస్తాడంట? సరళం చేసేదను. ఇత్తడి తలుపుల్ని ఆయన పగలగొడతాడంట. అబ్డినియోస్, హెరోడోటస్ అనే ఒక చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళు బబులోని యొక్క చరిత్ర గురించి రాసిన వాళ్ళు. సో హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి ఒక జియోగ్రాఫర్ అన్నమాట, అంటే భౌగోళిక శాస్త్రవేత్త, భౌగోళిక శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. సో వాళ్ళిద్దరూ బబులోను చరిత్ర గురించి రాస్తే ఏమన్నారంటే,
సాధారణంగా ఆ రోజుల్లో పట్టణాలకి ఒక పెద్ద గేట్ ఉండేది ఎంట్రన్స్లో, అవునా? ఆ గేటు దాటి ఆ పట్టణం లోపలికి రావాలి. అంటే అన్ని పట్టణాలు కాదు, కొన్ని కొన్ని పట్టణాలకి. కానీ బబులోన్ కంట ఒక పెద్ద గోడ ఉండేదంట చుట్టూరు. ఈ గోడలో చాలా గేట్స్ ఉండేయంట. నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉన్నాను, కానీ అది మీ లైఫ్లో వేరే సందర్భంలో కనెక్ట్ అయింది, అందుకే జాగ్రత్త వినాలి. నేను కోరేష్ గురించి చెప్తుంటే ఆ కోరేష్ ఆడున్నాడు, ఎప్పుడో చచ్చిపోయాడు అనుకుంటున్నాను. లేదు లేదు, ఇంకో కోరేష్ గురించి నేను మాట్లాడుతున్నాను. నీకు కనెక్ట్ అయి ఉన్నాడు, అలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. ఓకే, ఆ ద్వారాలు చాలా ఉంటాయంట, ఆ వాళ్ళు. సో బబులోన్ యొక్క చరిత్ర చదివినప్పుడు ఈ బబులోను సామ్రాజ్యపు రాజులు ఏం చేశారంటే, మొదటి దేవాలయాన్ని పడగొట్టబడినప్పుడు సొలొమోను సేకరించిన బంగారాన్ని, వెండిని, విలువైన వస్తువులన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోయి బబులోన్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో కొన్ని చోట్ల దాచిపెట్టారు. వాళ్ళు దాచిపెట్టిన తర్వాత వాటికి గోడలు కట్టి వాటికి గేట్స్ లాంటివి పెట్టారు. దేవుడు కోరేష్తో ఏం మాట్లాడింది తెలుసా? కోరేషు, నీ ఎదుట హల్లెలూయా ఏం చేస్తాను? ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అంటే కొన్ని తలుపులు తెరవబడినప్పుడు రాజులు దాచిపెట్టిన విలువైన వస్తువులు ఆ తలుపులు వెనకాల ఉన్నాయి. ఈ సంవత్సరం అందుకే మనకి యేసయ్యతో సంధింపులు కావాలి. ఆ తలుపుల వెనకాల రాజులు దాచిపెట్టిన విలువైన వస్తువులు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్ళి చదివినప్పుడు కోరేషు నిజంగానే వెళ్ళాడంట, నిజంగానే కొన్ని తలుపులు తీశాడంట. కొన్ని తలుపులు వెనకాలంట సొలొమోను మందిరంలో ఉన్న విలువైన బంగారాన్ని మళ్ళా తీసుకొచ్చి యెరూషలేములో రెండోసారి దేవాలయం కట్టడానికి ఉపయోగించాడంట. అంటే యెషయా 150 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనాన్ని కోరేషు నెరవేర్చాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి గురించి పరిశుద్ధాత్మ ముందుగానే ఆత్మీయ లోకంలో ప్రవచించాడు. పలానా 2024 నుంచి 2025లో పలానా జీసీసీ సంఘంలో ఉన్న వ్యక్తుల జీవితంలో నేను 2025లో కార్యాలు చేయబోతున్నాను. ఆ కార్యాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, కొన్ని గేట్స్లో గుండా వాళ్ళని నేను తీసుకెళ్ళబోతున్నాను. ఆ గేట్స్ వెనకాల ఏముందంటే రాజులు దాచిపెట్టిన నిధులు ఉన్నాయి. 2 కొరింథీ 4లో పౌలు ఏమంటాడు తెలుసా? ఫర్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ అవర్ ఎర్తన్ వెసల్. ఈ మంటి దేహంలో, ఈ మంటి ఘటంలో మనం ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాము. కొన్ని నిధులు ఎక్కడున్నాయో తెలుసా? బబులోను సామ్రాజ్యం వాళ్ళు దాచిపెట్టిన గేట్స్ వెనకాల లేవు. నేను చెప్పే నిధులు ఎక్కడున్నాయో తెలుసా? ఏం పాస్టర్ గారు భలే కనెక్ట్ చేశారండి. రెవల్యూషన్ అట్లానే ఉంటుంది. కొన్ని నిధులు ఎక్కడున్నాయో తెలుసా? నీకు రావాల్సిన నిధులు ఈ మంటి దేహంలో. హల్లెలూయా. క్రీస్తు యొక్క వెలుగు పడినప్పుడు నీ గ్రహింపవటం ప్రారంభమైంది. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? దేవుడు నా లోపల ఇంకా ఏదో పెట్టాడు, దేవుడు నా పట్ల ఇంకేదో కలిగి ఉన్నాడు, దాన్ని బయటికి తీయాలి. భూమి మీద మనం చేసే అద్భుతమైన పనుల్లో ఒక పని ఏంటో తెలుసా? క్రీస్తు నీ లోపల ఏ ధననిధిని పెట్టాడో దాన్ని నువ్వు బయటికి తీసి దాన్ని వాడి మనుషులను ఆశీర్వదించడానికి ఉపయోగిస్తావు. చూసావా? దానికి మించిన గొప్ప భాగ్యం లేదు. ఇక్కడ కూర్చున్న కొంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నాను. నీ లోపల ఒక డిజైర్ ఉంది, ఏ రోజుకైనా ఒక కంపెనీ పెట్టాలి, ఏ రోజుకైనా ఒక 100 మందికి ఉద్యోగం ఇవ్వాలి, ఏ రోజుకైనా దేవుని రాజ్యం కోసం ఏదైనా చేయాలి, ఏ రోజైనా నేను ఇదిగో అనాథలకి సహాయం చేయాలి, ఏ రోజైనా నేను ఆర్ఫనేజ్ కట్టాలి, ఏ రోజైనా నేను ఆ ప్రాజెక్ట్ చేయాలి, ఏ రోజైనా ఆ బిజినెస్ నేను డెవలప్ చేయాలి, ఏ రోజైనా ఒక స్థాయికి వెళ్ళి క్రీస్తుని అందరికీ చూపించాలి. అలాంటి వాళ్ళతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మీ మంటి ఘటంలో, హల్లెలూయా, ఈ మంటి ఘటంలో దేవుడు ఎంత ఐశ్వర్యాన్ని పెట్టాడంటే, నువ్వు భూమి మీద బ్రతికినంత కాలము దాన్ని తవ్వేకుంది, అది వస్తానే ఉంటుంది. హల్లెలూయా. మేబీ అనారోగ్యంతో ఈరోజుతో ఉన్నావా, మేబీ భయంకరమైన వ్యాధితో ఈరోజు ఉన్నావా, భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా, నేను నీతో ఒక మాట మాట్లాడుతున్నాను. నీ లోపల ఒక ధననిధి ఉంది. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దాన్ని తవ్వి చూడు, దాన్ని కదిలించి చూడు, లైఫ్ సెట్ అయిపోద్ది. ఏకదమ్ సెట్.
హల్లెలూయా, హల్లెలూయా. 2025లో ఏం జరగబో, ఒకసారి మీ పక్కన వైపు తిరిగి మాట్లాడండి. ఎక్కడైతే సెట్ అవ్వలేదు అనుకుంటున్నావు, సింగిల్ షాట్లో లైఫ్ సెట్ అయితే. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రాజుల్ని పట్టుకుంటున్నాడు నీకు ద్వారాలు తెరవటానికి. బ్రదర్, నేను ఓన్లీ చీరలే అమ్ముదాం అనుకున్నాను, ఓన్లీ చిన్న చిన్న నగలే అమ్ముదాం అనుకుంటున్నాను, చాలాసార్లు ట్రై చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా? ఈ పట్టణంలో రాజులతో నేను మాట్లాడబోతున్నాను నీ గురించి. ఈ రాష్ట్రంలో ఉన్న రాజులతో మాట్లాడబోతా ఉన్నాను. ఈ దేశంలో ఉన్న రాజులతో నేను మాట్లాడబోతా ఉన్నాను. దేశాలలో ఉన్న రాజులతో నేను మాట్లాడబోతా ఉన్నాను. వాళ్ళ నడికట్లు విప్పి నేను నిన్ను ఆశ్రయించబోతున్నాను. ఎందుకో తెలుసా? నీ ద్వారా నా రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్యంలో మరుగైన ధనమును నీకు ఇస్తాడంట. హల్లెలూయా. మీకా 2:13లోకి వెళ్దాం. మీ అందరికీ తెలిసిన వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవను, వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉండరు. అందరు ఈ మాట నాతో చెప్తారా? నా రాజు 2025లో నాకు ముందుగా నడుస్తాడు. మరొకసారి చెప్తారా? నా రాజు 2025లో నాకు ముందుగా నడుస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? ప్రాకారాల్ని పడగొడతాడంట. ఓరేస్తూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఇత్తడి తలుపుల్ని పగలగొడతావు, ఇనుప గడియల్ని విడగొడతా అంటున్నాడు. మీకా మెస్సయ్య అయిన క్రీస్తుని చూసి ఏం ప్రవచిస్తున్నాడు తెలుసా? క్రీస్తు మన జీవితంలో సంధిస్తే ఇత్తడి తలుపుల్ని విడగొట్ట మాత్రమే కాదు, చిన్న చిన్న ద్వారాలు తెరవటమే కాదు, ఏకంగా వాల్స్నే, హల్లెలూయా, ఏకంగా ప్రాకారాలనే బుల్డోజర్ వేసుకొని తొక్కుంటూ వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎన్కౌంటర్ విత్ జీసస్. హల్లెలూయా. నీ రాజు 2025లో నీకు ముందుగా వెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 13లోకి వెళ్దాం. ఇంకా 3-4 వచనాలు చూపించిన ముగిస్తాను. సామెతలు 13:12. కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. హోప్ డిఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్, బట్ when the desire is fulfilled, it is a tree of life. హోప్ డిఫర్డ్. నిరీక్షణ అంతా పోగొట్టుకున్న స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావేమో. అదేం చేస్తుందంట? నీకు వ్యాధి కలిగేటట్టు చేస్తుంది. అందుకే పౌలు పత్రికల్లో మాట్లాడుతా లోకానుసారమైన దుఃఖం అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటాడు. లోకానుసారమైన దుఃఖం అంట మరణంలోకి తీసుకెళ్తుందంట ఒక వ్యక్తిని. అంటే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మారినప్పుడు ఏమవుతుందంటే నిరీక్షణ అనేది పోతుంది, హోప్ ఉండట్లా. హోప్ లేనప్పుడంట నువ్వు సిక్ అవుతావంట. ఫిజికల్గా మాట్లాడట్లా, మొట్టమొదటి స్పిరిచువల్గా. నిరీక్షణ లేనప్పుడు చాలామంది ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నారు తెలుసా? నిరాశ తీసుకొచ్చే ఆత్మ యొక్క చెర కిందకు వస్తున్నారు. యు ఆర్ బీయింగ్ క్యాప్టివేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్. నిరాశ తీసుకొచ్చే దురాత్మ. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. అదేం చేస్తుందంటే నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది, జీవితం మీద నీకు ఆశ లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? జీవితం మీద 2024లో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇక్కడ కూర్చున్న చాలామందికి జీవితం మీద విరక్తి వచ్చింది. ఓకే, నేను జస్ట్ ఆత్మీయ లోకంలో ఏం చూసాను చెప్తున్నాను. ఒకసారి వచ్చేసరికి సెప్టెంబర్ లాస్ట్ వీక్స్ అండ్ అక్టోబర్ ఫస్ట్ 2 వీక్స్ మధ్యలో ఒక స్పిరిట్ ఆఫ్ డెత్ యొక్క ప్రేరేపణ కొంతమందికి వచ్చి ఉంటుంది. ఓకే, ఇంకొకసారి డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది. సరే, చిన్న విషయం అడుగుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో
ఒకసారి ఆయన జీవితం మీద విరక్తి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యథార్థంగా పర్లేదు, చేతులు ఎత్తండి, పర్లేదు, చేయి బాగా పైకెత్తండి. మరణ సంబంధమైన ఆలోచనలు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? జస్ట్ చేతులు పైకెత్తండి. ఇంకెవరైనా ఉన్నారు? కమాన్, నేను స్పిరిట్లో ఏది చూసాను అదే మాట్లాడుతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ ఏమంటున్నాడంటే, హోప్ డిఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్. కోరిక ఫలించలేనప్పుడంట, కోరిక సఫలం కానప్పుడంట హృదయం వ్యాధితో నింపబడుతుందంట, మనిషి బలహీనమైపోతాడంట. కానీ డిజైర్ ఫుల్ఫిల్డ్ ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. కోరిక సఫలమైనప్పుడు అది ఎలా ఉంటుందంటే జీవవృక్షం లాగుంటుందంట. పరిశుద్ధాత్మ ఏమన్నాడు తెలుసా? ఈ సంవత్సరము యేసయ్య గురించిన సంధింపు, రెవల్యూషన్ ఆఫ్ జీసస్ నీకు వచ్చినప్పుడు జీవవృక్ష ఫలాన్ని నూతనంగా నువ్వు తినబోతా ఉన్నావు. మరణ సంబంధమైన ఆత్మ నిన్ను ఏలుబడి చేయదు. 2025లో డిప్రెషన్ నిన్ను ఏలుబడి చేయదు. కాబట్టి ఎంతమంది రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? హల్లెలూయా. ఈ మాటకి ఏమైనా విలువ ఉంటే మీరు రిసీవ్ చేసుకోండి. హల్లెలూయా. మన సమస్యల్ని మనం ఏం చేయాలంటే మన శరీర శక్తితో, మన స్వంత ప్రయత్నాలతో పోరాటం కాదు, ఆత్మ పరిధిలోకి మనం తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆత్మ పరిధిలోకి తీసుకెళ్ళి క్రీస్తుతో పాటు ఏలుబడి చేసే స్థానంలో నిలబడి ప్రభువుని అడగాలి. ప్రభా, దీని గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రభా? ఇది ఎలా తగ్గిద్ది ప్రభా? ఇందులో నేను మార్పుని ఎలా చూస్తాను ప్రభా? ఎందుకు లేమి నా జీవితాన్ని వదిలి వెళ్ళట్లేదు ప్రభా? నువ్వు క్రీస్తు ఉన్న ఆ స్థానంలో నిలబడి నువ్వు అడగాలి. అడిగినప్పుడు అక్కడ క్రీస్తు నీకు ఒక ప్రత్యక్షత ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే రాబోతున్న సంవత్సరంలో చాలాసార్లు మనకి యేసయ్యతో సంధింపులు జరగబోతా ఉన్నాయి. అందుకే పాస్టర్ గారు చెప్పినట్టు ఒక సిగ్నిఫికెంట్ ఇయర్ అనమాట, ఒక ప్రాముఖ్యమైన సంవత్సరం అనమాట రాబోతున్న సంవత్సరం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? యెషయా 61లో ఒక అద్భుతమైన వచనం ఉంటుంది. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూతండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నేను వారికి ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. భారభరితమైన ఆత్మకు ప్రతిగా రాబోతున్న సంవత్సరం దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? భారభరితమైన ఆత్మకి ప్రతిగా. అంటే చాలా మంది చర్చికి కూడా సంతోషంగా రాబోతున్నారు రాబోతున్న సంవత్సరంలో. హల్లెలూయా. ఇప్పుడు వరకు డల్ ఫేస్తో నిరాశలో వచ్చుంటారు, ఏం సక్సెస్ చూడట్లేదు, లేకపోతే అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఆ ప్రేయర్ రిక్వెస్ట్, ఈ ప్రేయర్ రిక్వెస్ట్. కానీ రాబోతున్న సంవత్సరం అలా ఉండబోదంట. అది అలా ఉండబోదని చెప్పినా కానీ నేను అలానే ఉంటానంటారు కొంతమంది. వాళ్ళతో నేను మాట్లాడట్లా, కేస్ క్లోజ్డ్. దేవుడు ఏమంటున్నాడు? భారభరితమైన ఆత్మకి ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తా అంట, బూడిదకు ప్రతిగా పూదండం, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, రాబోసి కదలమ. హల్లెలూయా. ఎహెజ్కేలు 37లో దేవుడు ఎహెజ్కేలుని ఎండిపోయిన ఎముకలు ఉన్న ఒక లోయలోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. అవునా? ఏమంటున్నాడు దేవుడు? ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నాడుగా. ఎహెజ్కేలు ఏమంటున్నాడు? ప్రభా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. ఆయన ఏమన్నాడు? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. 11వ వచనం, వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామే అని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోనికి తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. చాలామంది ఈ మధ్య సోషల్ మీడియాలో రాస్తూ ఉన్నారు, 31వ తారీఖు క్రిస్టియన్స్ అందరు చర్చెస్కి వెళ్తారు, పాస్టర్స్ ఒక సర్కస్ ఆడిస్తారు. ఆ సర్కస్ ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒక టైటిల్ పెడతారు, ప్రతి సంవత్సరానికి ప్రాఫిటిక్ వర్డ్ అని చెప్తారు. బేసికల్గా ఎవరికి జరగదని దైవజనులే రాస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకో తెలుసా? వాళ్ళ ఆశ విఫలమైపోయింది. నా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా?
బై ఫెయిత్ వీ అండర్స్టాండ్ that the aeons were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, దృశ్యమైనవన్నీ కనబడేడు పదార్థముల చేత నిర్మించబడలేదని మనం విశ్వాసం ద్వారా తెలుసుకుంటున్నాం. మన మాటకే అంత శక్తి ఉంటే మన ప్రవచనానికి ఇంకెంత శక్తి ఉంటుంది. పరిశుద్ధాత్మను కలిగిన మనం ప్రవచిస్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఎహెస్కేలు ప్రవచిస్తా ఉన్నాడు, ఎండి ఎముకలతో జీవాత్మ రా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రవచించగానే ఏం జరిగిందంట? ఎముకలు నరాలు అన్నీ అతుక్కొని ఒక మహా సైన్యమై లేచి నిలబడిందంట. 2025లో జీసీసీ ఆశ విఫలమైపోయిన స్థితిలో నుండి ఒక మహా సైన్యమై, హల్లెలూయా, ఐఎమ్ టాకింగ్ టు యువర్ స్పిరిట్ మ్యాన్. నీ లోపల ఉన్న క్రీస్తు అనే నిధితో మాట్లాడుతా ఉన్నా, నీ మైండ్తో నేను మాట్లాడలా. ఎవ్రీ ఇయర్ ఒక సర్కస్ ఆడిస్తారండి, ఎవ్రీ ఇయర్ ప్రొఫెటిక్ వర్డ్ ఇస్తారండి. ఎవరికి జరగట్లేదు, ఎవరు చెప్పాడు ఎవరికి జరగట్లేదని? నీకు జరగకపోతే అందరికి జరగట్లేదు అనుకున్నావా? ఒక అభిషేకం కలిగిన విశ్వాసి ప్రవచిస్తే భూలోకము, పరలోకం, ఆత్మీయ లోకం, భూమి కింద ఉన్న లోకం, హల్లెలూయా, దేవుడు అలాంటి అనాయింటింగ్ని 2025లో ఆయన మన మీద రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఈ క్షణంలో ఆయన రిలీజ్ చేయబోతా ఉన్నాడు. ప్రతి ఎండిపోయిన ఎముక బ్రతుకునుగాక. నీ హెల్త్లో ఎక్కడైతే ఎండిపోయింది, ఇంకా ఆశ విఫలమైపోతుంది అనుకుంటున్నావో, మేబీ నీ లైఫ్లో ఎప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మలేదు, ఈరోజు నేనేం చెప్తున్నానో విను. హల్లెలూయా. పరలోక ప్రపంచంలోకి ఎక్కి వెళ్ళొచ్చి వర్తమానం తీసుకొచ్చి చెప్తా ఉన్నాను. ఈరోజు నేనేం చెప్తున్నానో విను. నీ ఆశ విఫలం కాదు, కానీ నువ్వు జీవాన్ని చూస్తావు. పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ హిమ్ దట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. యేసయ్య చనిపోయిన యేసయ్య లేచాడంటే హోలీ స్పిరిట్కి ఎంత పవర్ ఉందో చూడు. హల్లెలూయా. ఆయనంట నీ లోపల ఒక వేవ్ అల మీద సర్ఫింగ్ బోర్డు వేసుకొని, స్కేటింగ్ బోర్డు వేసుకొని నువ్వు రైడ్ చేయటం మొదలు పెడతావు. నువ్వు రైడ్ చేసే కొంది ఆ రోగం ఎందుకు వచ్చిందో కూడా నీకు తెలియదు, కానీ రోగం మాయమేయటం మాత్రం నువ్వు చూస్తావు. పరిస్థితుల మార్పు మాత్రం నువ్వు చూస్తావు. ఆ మృతమవుతున్న వ్యాపారం పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అది జీవింపజేయబట్టం నువ్వు చూస్తావు. ఈ వాక్యం చెప్తానంటే 2025లో కష్టాలు రావని కాదు, శ్రమ రాదని కాదు, సవాలు రావని కాదు. మనం విశ్వాసాన్ని బట్టి మనం వెళ్తా ఉన్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఈ సంఘాన్ని దేవుడు ఇన్ని సంవత్సరాలు సూపర్ న్యాచురల్గా నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ సంఘానికి ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారు, నేను చెప్తున్నా, మీకు జాబ్ లేకపోయినా, పాస్టర్ గారు జాబ్ చేయొద్దని అనమాకండి. ఒకవేళ పరిస్థితుల వల్ల, కష్టాల వల్ల, కొన్ని వాటి వల్ల మీకు జాబ్ లేకపోయినా, ఈ కృప ఏదైతే ఈ సంఘం మీద ఉందో అది మీ జీవితాలను కూడా నడిపిస్తుంది. ఎవరైతే ఈ మహావృక్షంతో కనెక్ట్ అయ్యారు, ఈ కృప ఏదైతే చాలామంది దైవజనుల ద్వారా, అభిషేకించబడిన వారి ద్వారా ఈ సంఘం మీదకి దేవుడు ఏదైతే విడుదల చేశాడో, ఆ కృప ఏం చేస్తుందంటే చావునకు లోనైనా నీ దేహాన్ని బ్రతికిస్తుంది, చావునకు లోనైనా నీ వ్యాపారాన్ని బ్రతికిస్తుంది. నీ ఆశ ఎక్కడ విఫలమైపోయిందో, నీ ఆశ దేవుడు నెరవేర్చినప్పుడు నువ్వేమంటావు తెలుసా? జీవవృక్ష ఫలాన్ని తిన్నట్టుంది. ఆదాము ఏది పోగొట్టుకున్నాడో క్రీస్తు ద్వారా అది మనం తింటాం. 2025లో సవాళ్ళు రావని కావు, ఛాలెంజెస్ రావని కావు, కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాని ఆత్మ నీకు పునర్జీవాన్ని ఇచ్చి, నీకు ఒక న్యూ లైఫ్నిచ్చి, ఒక న్యూ స్ట్రెంగ్త్నిచ్చి, ఒక న్యూ హోప్నిచ్చి, నీ ఏయోన్స్ని నువ్వు రూల్ చేసేటట్టుగా నీ ఆత్మీయ వాతావరణాన్ని, నీ భౌతిక వాతావరణాన్ని నువ్వు ఏలుబడి చేసే స్థానంలో పరిశుద్ధాత్మ నిన్ను పెట్టబోతా ఉన్నాడు. కమాన్, ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకున్నారు? హల్లెలూయా. జస్ట్ చేతులు పైకెత్తారు ఎక్కడున్నా కానీ.